రెడీగా లైన్లో ఉన్నారు సార్. ఆ హఫ్సీగూడలోని బృందావన్ నిలయం అపార్ట్మెంట్స్ని సరౌండ్ చేయండి. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్. ఏమనుకుంటారా మీరు? హీరోలు అనుకుంటారా? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగింది. దీనంతటికీ కారణం మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఉండకపోతే ఈ పాటికి వాళ్ళ బాడీలు పోస్ట్ మార్టం కూడా పనికొచ్చుండేది కాదు. వాళ్ళు ఇప్పటికీ ప్రాణాలతో బతుకున్నారంటే దానికి కారణం మీరే. అప్పుడే మాకు వాళ్ళ గురించి చెప్పుంటే అరెస్ట్ చేయగలరు, దానికి మించి మీరేం చేయలేరు. ఎందుకంటే మీకు రూల్స్ అడ్డం వస్తాయి. మాకైతే ఏం రూల్స్ లేవు. వాళ్ళని చంపడమే మా లక్ష్యం. చంపేం చేస్తారు? అందరినీ చంపేస్తే టెర్రరిజం అంత అవుతుందా? కాదు, ఆ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? ఇప్పటి వరకు మన దేశం పైన 62 సార్లు వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు మనల్ని కలుపుతున్నది భారతీయత కాదు, బాంబులు మూతల పట్ల భయం. ఇంకా మేము చూస్తూ ఊరుకోలేం. మీకు కనబడుతున్న మేమే కాదు, మా తర్వాత వచ్చే మాలాంటి వాళ్ళు ఎందరో. గుజరాత్ లో ఊచకోత జరిగినప్పుడు మీరేం చేశారు? న్యూఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ముంబై ట్రైన్లో బాంబులు పేలితే 200 మంది పోయారు. అప్పుడేమైంది మీ పౌరుషం? టీవీలో చూశారు, పేపర్లో చదివారు. 3 రోజులు బాధపడి వెంటనే మర్చిపోయారు. ఎందుకంటే అందులో మీ చుట్టాలు ఎవరూ లేరు కాబట్టి. అదే ఇప్పుడు మీ గాడికి వచ్చేటప్పటికి నరుకుతామంటున్నారు, పొడుస్తామంటున్నారు, చంపుతామంటున్నారు. కానీ ఎవరికేం జరిగినా ముందుండేది మా పోలీసులు రా. మీ అందరి రక్షణ కోసం మా డిపార్ట్మెంట్ లో ఎంతమంది బలైపోయారో తెలుసా? అదే వారి ప్రాణ త్యాగాలన్నీ వృధా అయిపోతున్నాయి. పార్లమెంట్ మీద దాడి చేసిన వారిని మీరు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ క్షమాభిక్ష పెట్టడం మనకు దురదృష్టకరం. అందుకే ఈ చట్టం న్యాయంపై నమ్మకం లేదు సార్ మాకు. అదే సరిగ్గా ఉంటే ఇలాంటి వాళ్ళు రోజుకొకరు ఎందుకు పుట్టుకొస్తున్నారు? పుట్టిన ప్రతిభాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? పట్టుకున్న ప్రతిభాన్ని ఎందుకు శిక్షించలేకపోతున్నాం? అందుకే కోర్టు, న్యాయం, చట్టం అంటూ సంవత్సరాలు వేస్ట్ చేయకుండా దొరికినట్టు వేసేయండి సార్. దొరికినట్టు చంపుకుంటూ పోతే ఈ రోజు మీరు కూడా నమ్ముతూ ప్రాణాలతో ఉండేవాడు కాదు. చంపడం పరిష్కారం కాదు. మీలాంటి అమాయక కుటుంబాలు బలవకుండా ఉండాలంటే వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు, మేము చంపాలనుకున్నాం. ఏదేమైనా టార్గెట్ మిస్ అయింది. టార్గెట్ని టార్గెట్ చేయాలి.